ఎలా ఉంది దేవర ట్రైలర్? దేవర ట్రైలర్ అంటే వేరే లెవెల్ అన్న ప్రతి ఒక్క విజువల్స్ అంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి దేవర ట్రైలర్. అండ్ మనం చూడొచ్చు అంటే ఒక బాహుబలి రేంజ్ లో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, అంతని మించి రీచ్ అవుతుందని చెప్పొచ్చు. సో మనం చూడొచ్చు, ఒక పోస్టర్ చూసినాం. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారిది ఒక సింగిల్ రోల్ అయితేనే మనం తట్టుకోలేము, అలాంటిది డ్యూయల్ రోల్ అంటే ఇంకా దేవతడి పోచమ్మ కూడా మొత్తం మడదపడేస్తాడు మన ఎన్టీఆర్ గారు అని చెప్పొచ్చు. అంటే ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే మూవీ దేవర. అండ్ మంచి కలెక్షన్ వస్తుంది, ఒక 1000 కోట్ల పైన బడ్జెట్ వస్తుందని చెప్పొచ్చు దేవర. అండ్ ప్రతి సాంగ్స్ అయితే మన ఆయుధ పూజ అయితే మన ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్ అయితే చాలా బాగానే సెట్ అయినాయి. అంటే మన ఎన్టీఆర్ గారిని చూడొచ్చు, డాన్స్ లో ఇరగా తీస్తాడు, కానీ ఆయుధ పూజలో మనం చూస్తే వేరే లెవెల్ అంటే వేరే థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది. సో బాగా అంటే మంచి ఫ్యాన్స్ కి కానీ తన కెరీర్ లో మంచి దేవర మూవీ బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ కూడా ఎలా అనిపించింది? చూడొచ్చండి, ప్రతి గ్లిమ్స్ అయినా కూడా మనం చూడొచ్చు, బాగా సెట్ అయినా. అంటే ప్రతి ఫ్యాన్ కూడా ఎంజాయ్ చేస్తూ ఓకే నేను ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకునే మూవీ దేవర అని చెప్పొచ్చు. చుట్టమల్లె సాంగ్ 100 millions దాడేసింది బ్రో. దేవర ముంగిన నువ్వెంత సాంగ్స్ కూడా ఎలా ఉన్నాయి? ఇంకా రెండు మూడు సాంగ్స్ ఇంకా లాంచ్ చేయలేదు. సో చిట్టమల్లె సాంగ్స్ మన చాలా వరకు వ్యూవర్స్ వెళ్ళిపోయినాయి, చాలా మంచి కలెక్షన్ కూడా వచ్చింది మూవీకి. సో మన అనిరుద్ధ్ గారికి కూడా మంచి పేరు వచ్చింది. సో ఇట్లా ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, వాటి కోసం కూడా మన ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సో అవి కూడా మంచి రీచ్ అవుతామని కోరిక ఉంది. సో బ్రో ఇప్పుడు రాజమౌళి సినిమా తర్వాత ప్రతి హీరోకి ఫ్లాపులు పడుతున్నాయి బ్రో. అవును. సో ఇప్పుడు ఈ సినిమాతో అయితే బ్రేక్ ఇస్తారా బ్రో ఎన్టీఆర్ గారు? బ్రేక్ అంటే బ్రేక్ ఏమి అన్నా, ప్రతి హీరో మూవీ హిట్ అవ్వాలనే తీస్తాడు. సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు కొంచెం అటు, కానీ బ్రేక్ అనేది మన ఎన్టీఆర్ గారికి ఏముండదు. కంపల్సరీ మంచి హిట్ అవుతుంది దేవర, మంచి కలెక్షన్స్ వస్తాయి, ఫ్యాన్స్ మంచి ఎంజాయ్ చేస్తారని చెప్పారు.